హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం మహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము గొప్ప ఆచార్యులైనటువంటి శ్రీల మాధవేంద్రపురి వారి గురించి తెలుసుకుంటున్నాము. మనకు సాంప్రదాయాలు 4 సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాలను బట్టి వారు వైష్ణవ భక్తులుగా ఉండి ఆ సాంప్రదాయాలలో ఉంటూ వాటిని ఫాలో చేస్తూ వస్తారు. ఎలాంటి సాంప్రదాయమైనా కానీ ముఖ్యంగా అది గురు శిష్య పరంపరగా ఉన్నదా అనే ఆ విషయాన్ని మాత్రం మనము తప్పకుండా తెలుసుకోవాలి. అలా గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి సాంప్రదాయము అది నిశ్చలమైనది. ఆ సాంప్రదాయము ఇప్పుడు ఆ 4 సాంప్రదాయాల గురించి మనము తెలుసుకుంటే, మొదట బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయము. బ్రహ్మ స్వయాన స్థాపించినటువంటిది. ఈ సాంప్రదాయాన్ని తిరిగి మధ్వాచార్యులు పునఃప్రతిష్టాపన చేశారనమాట. ఇక రెండవది శ్రీ సాంప్రదాయము. ఆ శ్రీ సాంప్రదాయాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్థాపించారు. దానిని తర్వాత శ్రీ రామానుజాచార్యులు స్థాపన చేశారు. మూడవది రుద్ర సాంప్రదాయము. దీనిని సాక్షాత్తు పరమశివుడు స్థాపించగా ఈ సాంప్రదాయాన్ని విష్ణుస్వామి ఆయన తిరిగి స్థాపించడం జరిగింది. 4వ సాంప్రదాయము బ్రహ్మ మానసపుత్రులైనటువంటి సనక సనాతులు స్థాపించారు. దీనిని కుమార సాంప్రదాయము అని అంటారు. ఈ సాంప్రదాయాన్ని తిరిగి నింబర్క ఆచార్యులు ఆయన స్థాపించారు. అంటే ఈ సాంప్రదాయాలన్నీ ఎందుకు, ఏ సాంప్రదాయంలోనూ మనము అందులో ఉండి మన యొక్క జీవన విధానం ఆ సాంప్రదాయానికి అనుగుణంగా చేస్తే కూడా ముఖ్యంగా గురు శిష్య పరంపర అనేది తప్పకుండా ఉండాలి. ఇప్పుడు అలాగ గురు శిష్య పరంపర తీసుకున్నప్పుడు మనకి భాగవతంలో పూర్తిగా వ్యాస మహర్షి భాగవతాన్ని వ్రాసారు. ఆ వ్యాస మహర్షికి గురువులుగా నారద మహర్షి ఉన్నారు. అంటే ఆ పరంపర ఎలాగ స్టార్ట్ అయ్యింది మనకి? మొదట కృష్ణ భగవానుడు, ఆ భగవానుడు శిష్యునిగా బ్రహ్మకు వేదాన్ని పూర్తిగా తెలియచేశారు. బ్రహ్మ ఆయన శిష్యులుగా నారద మహర్షి వారికి తెలియచేశారు. నారద మహర్షుల వారు శ్రీ వ్యాసదేవునికి శిష్యునిగా చేసుకొని ఆయనకు తెలియచేశారు. వ్యాస మహర్షి తర్వాత శిష్యునిగా శ్రీ మధ్వాచార్యుల వారు వచ్చారు. ఆ మధ్వాచార్యుల తర్వాత ఆ గురు శిష్య పరంపర అలాగే కొనసాగింది. తర్వాత మనకు అంటే 14వ శతాబ్దము అక్కడ నుంచి తెలిసిన గురు శిష్య పరంపర ఎలాగా అంటే, మొదట
మధ్వాచార్యుల తర్వాత చాలా గురువులు వచ్చాక లక్ష్మీపతి తీర్థ అనే గురువు గారు ఉండేవారు. ఆయన శిష్యుడిగా శ్రీల మాధవేంద్రపురి, అంటే మనకు బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో మనకి శ్రీల మాధవేంద్రపురి 14వ శతాబ్దం, అక్కడ నుంచి ఆ గురు శిష్య పరంపర అలాగే కొనసాగుతూ ఇప్పటి వరకు కూడా ఆ గురు శిష్య పరంపర ఇస్కాన్ సంస్థలో కొనసాగుతూ ఉన్నదన్నమాట. శ్రీల మాధవేంద్రపురి తర్వాత శిష్యులుగా శ్రీల ఈశ్వరపురి. ఈశ్వరపురి ఎవరు? సాక్షాత్తు కృష్ణ భగవానుని అవతార రూపమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క గురువులు ఆయన. తర్వాత ఈశ్వరపురి తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు. శ్రీ మహాప్రభు శిష్యులుగా షడ్ గోస్వాములు, శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి, శ్రీల రఘునాథ దాస గోస్వామి, శ్రీల రఘునాథ భట్ట గోస్వామి, శ్రీల గోపాల భట్ట గోస్వామి, శ్రీల జీవ గోస్వామి. ఆ జీవ గోస్వామి యొక్క శిష్యులుగా శ్రీల చైతన్య చరితామృతం రాసినటువంటి శ్రీల చైతన్య చరితామృతం రాసిన శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి. ఆయన శిష్యులుగా శ్రీల నరోత్తమదాస ఠాకూర్ల వారు. నరోత్తమదాస ఠాకూర్ల వారి శిష్యులుగా గుర్వాష్టకాన్ని వ్రాసినటువంటి శ్రీల విశ్వనాథ చక్రవర్తి గారు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి గారి శిష్యులుగా శ్రీల బలదేవ విద్యాభూషణ్ గారు. బలదేవ విద్యాభూషణ్ గారి శిష్యులుగా శ్రీ జగన్నాథదాస బాబాజీ. శ్రీల జగన్నాథదాస బాబాజీ శిష్యులుగా శ్రీల భక్తి వినోద ఠాకూర్ల వారు. భక్తి వినోద ఠాకూర్ల వారి శిష్యులుగా శ్రీల గౌరకిషోరదాస బాబాజీ. గౌరకిషోరదాస బాబాజీ శిష్యులుగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర వారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి శిష్యులుగా శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారి శిష్యులుగా హిస్ హోలీనెస్ గురు మహారాజు జయపతాక స్వామి. చూసారా, ఆ పరంపర కృష్ణ భగవాను నుంచి బయలుదేరి ఇలాగా ఆ పరంపర ఇప్పటికీ కూడా అలాగే ఇస్కాన్ సంస్థలో కొనసాగుతూ మనకు అడిగిన వెంటనే ధైర్యంగా చెప్పవచ్చు, పరంపర ఇది గురు శిష్య పరంపర ద్వారా వచ్చినటువంటిది ఈ సంస్థ అని మనము తెలియచేసే విధంగా ఆ పరంపర ఉన్నది. కాబట్టి ఏ సాంప్రదాయంలో ఉన్నా కానీ అలాగా గురువుకి శిష్యుడు ఉంటారు, ఆ గురువుకి ఇంకా గురువు ఉంటారు. అలాంటి పరంపర కొనసాగుతున్నదా అనేదే ముఖ్యమైన విషయము. అలాంటి బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో శ్రీల మాధవేంద్రపురి గారు వచ్చారనమాట. మాధవేంద్రపురి ఈయన గొప్ప ఆచార్యులు. ఎంతటి గొప్ప ఆచార్యులు అంటే ఈయన నిత్యము భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఉండేవారు. అంటే శ్రీల చైతన్య మహాప్రభు యొక్క భక్తి ప్రేమ అనేటువంటి ఆ వృక్షానికి ఈయన మొదట వచ్చి అది చక్కగా ఆకులు పువ్వులతో వచ్చి మళ్ళీ అది వృక్షంగా మారుతుంది. అలాంటి భక్తి ప్రేమకు అంటే శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ అంటే ఒక బీజాన్ని మన హృదయంలో నాటామనుకోండి, అదే హరినామం అనే ఆ బీజాన్ని మన హృదయంలో నాటినప్పుడు దానికి నిరంతరము హరే కృష్ణ నామాన్ని జపిస్తూ జపిస్తూ ఆ నామంనే నీటుగా దానికి పోసినప్పుడు ఆ హృదయంలో ఉన్న బీజానికి అది అలాగే చెట్టు పెరుగుతూ ఆ తీగలు అలాగే అల్లుకుంటూ అల్లుకుంటూ గోలోక ధామం వరకు చేరుకుంటది. ఇలాగా ఈ నవవిధ శ్రద్ధ, సాధుసంగ అనబట్టి ఆ భక్తి విధానం ద్వారా అలాంటి విధానాన్ని అనుసరించిన వారే శ్రీల
మాధవేంద్ర పురి గారనమాట. ఈయన ఆచార్యులు అన్నదానికి నిదర్శనం ఏమిటి అంటే, ఆయన నిరంతరము ఆ జపమాలను చేస్తూ ఆయన ఒకసారి అడవి మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారట. అలాగ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆకాశము అలాగ మేఘామృతమైపోయింది. నల్లటి మేఘాలు కమ్ముకున్నాయట. వెంటనే మాధవేంద్రపురి గారు ఆ ఆకాశాన్ని చూడగానే ఆయనకు ఆ నీలవర్ణము కృష్ణ భగవానులాగా తోచిందట. అప్పుడు అక్కడ పక్షులన్నీ తెల్లటి పక్షులు గుంపులు గుంపులుగా వెళుతూ అవన్నీ కూడా భగవంతునికి ఆ కంఠంలో అలంకరించబడిన ఒక తెల్లటి పూలహారం లాగా అనిపించిందట. అంటే మాధవేంద్రపురి గారికి ఎక్కడైనా కానీ ఆకాశం మేఘామృతం అయ్యిందనుకోండి, ఇక ఆయన అలాగే తన్మయత్వంతో ఆయన కన్నుల వెంబడి అశ్రుధారలు అలాగే ఇదవుతూ ఉంటాయట. అంతటి కృష్ణ భక్తిని ఆయన ప్రసాదించారు. ఆయన తరువాత వచ్చినటువంటి అందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఆ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఇక మాధవేంద్రపురి ఆయన గురించి మనము ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకు అంటే సాక్షాత్తు కృష్ణ భగవానుడు ఆయనకు 3 సార్లు కలలో కనిపించి ఆయనకు సేవనిచ్చారు. ఎంత అద్భుతమైన విషయం కదా. ఒకసారి మాధవేంద్రపురి గారు అప్పటికే ఆయనకు 90 సంవత్సరాలు అయి ఉంటుంది. ఆ సమయంలో ఆయన బృందావనంలోని గోవర్ధనగిరి పరిక్రమను చేస్తూ ఉన్నారు. అలాగా ఆ ఏజ్లో కూడా ఆయన చక్కగా పరిక్రమను చేస్తూ వస్తూ ఆయన గోవింద్ కుండ్ అనే ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ ఆ గోవింద్ కుండలో దిగి స్నానం ఆచరించేసరికి ఆయన అలసిపోయారు. అలాగా అలసిపోయి ఏమీ తీసుకోలేదు. ఈయన యొక్క గుణం ఏమిటి అంటే ఎవరిని కానీ భిక్షం అడగరు. అంటే మధుకరి. సాధారణంగా గోస్వాములు ఆచార్యులు మధుకరిలో ఉంటారు. అంటే ఎవరైనా ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్షం అడిగినప్పుడు వాళ్ళు దానిని స్వీకరిస్తారు. కానీ ఈయన మాధవేంద్రపురి ఆయన మాత్రము ఎవరి దగ్గరికి వెళ్ళరట. ఎవరైనా తెచ్చి ఇస్తే దయచేసి తీసుకోండి అన్నప్పుడు మాత్రమే ఆ ప్రసాదాన్ని తీసుకునేవారట. అంటే నిత్యము ఆయన ఈ నామంలోనే ఉండిపోతారు. నామాన్ని జపిస్తూ ఉండిపోతారు. తర్వాత ఎక్కువగా మాట్లాడరు. ఆయన యొక్క ఇంకా మంచి క్వాలిటీ ఏమిటి అంటే ఎవరితో మాట్లాడరట. ఎందుకు అంటే ఎవరైనా కృష్ణ భక్తి సాంగత్యంలో లేని వారై ఉంటారేమో, అలాంటి వారితో మనం మాట్లాడడం వలన కాలం వ్యర్థమవుతుంది అనేసి ఆయన ఎవరితో కూడా పలకరించరట. అలాంటి మాధవేంద్రపురి గారు అక్కడ అలాగే కూర్చొని ఒక చెట్టు క్రింద కూర్చొని ఉన్నారు. మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం కదా, అదే అన్నమాట. అలాగ చెట్టు క్రింద కూర్చున్నప్పుడు ఆయనకు ఒక చిన్న బాలుడు ముంతలో అంటే కుండలో పాలు తీసుకొని మాధవేంద్రపురి వద్దకు వచ్చారు. వచ్చి లేపి, ఓ మాధవేంద్రపురి, నీవు చాలా అలసిపోయి ఉన్నావు. ఈ కుండలో ఉన్నటువంటి ఈ పాలను తీసుకొని నువ్వు చక్కగా ఆరగించు అని ఆ పిల్లవాడు చెప్పారట. తర్వాత ఇంకా ఏం చెప్పారు, నీవు ఎందుకు ఈ ఈ వయసులో కూడా ఇలాగా గోవర్ధనగిరిని పరిక్రమ చేస్తున్నావు? పరిక్రమ చేశావు సరే, కానీ ఎవ్వరి దగ్గర కూడా నువ్వు భిక్షాన్ని యాచించకుండా ఉన్నావు. అంటే మధుకరిని తీసుకోకుండా ఉన్నావు. మా ఊరిలో అయితే అందరూ మధుకరిని చేస్తారు, నీవు మాత్రం అలాగ ఉన్నావు అని అన్నారట. వెంటనే మాధవేంద్రపురికి నా పేరు ఈ పిల్లవానికి ఎలా తెలిసింది, నేను ఉపవాసంలో ఉన్న విషయము ఈయనకి ఎలా తెలిసింది అని తిరిగి అడిగారట. అప్పుడు ఆ బాలుడు చెప్తూ, ఇక్కడికి కొంతమంది స్త్రీలు వచ్చి నీటిని తీసుకొని వెళ్తున్నారు, అలాంటి సమయంలో నిన్ను చూసి ఇలాగ నువ్వు చాలా అంటే ఇంకా ఆయన స్పృహ వచ్చే స్థితిలో ఉన్నారు, ఇలాగ ఉన్నావని నాకు తెలియజేశారు, అందుకే నేను వచ్చి నీకు ఈ పాలనిస్తున్నాను అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా ఏం చెప్పారు, నీవు ఈ పాలను తీసుకో,
నువ్వు ఇక్కడే విశ్రమించు అని చెప్పేసి, ఈ పాల ముంతను నేను వచ్చి మళ్ళీ తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయారు. మాధవేంద్రపురి ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ ఈ ప్రదేశంలో, అక్కడి అడవి ప్రదేశం అదంతా కూడా. ఇలాంటి ప్రదేశంలో ఈ పిల్లవాడు ఎలా వచ్చాడు అని ఆలోచిస్తూ ఆయన అలాగే నిద్రపోయారట. ఆ నిద్రలో ఆయనకు అదే బాల పిల్లవాడు మళ్ళీ కనిపించాడు. శ్రీల మాధవేంద్రపురి యొక్క చేయిని పట్టుకొని ఆయన అలాగే తీసుకొని వెళ్తున్నారట. తీసుకొని వెళ్ళి అక్కడ ఒక పొద, అంటే చెట్లు చేమలు అంతా ఉన్నటువంటి ఆ పొద వద్దకు తీసుకొని వెళ్ళి అక్కడ చూపించి ఆయన అన్నారు, ఆయన మాధవేంద్రపురితో అన్నారట, నేను ఎంతో కాలం నుంచి ఈ పొదలో పడిపోయి ఈ మట్టి లోపల పాతి పడిపోయి ఉన్నాను. దయచేసి నన్ను పైకి వెలుపలికి తీయి మాధవేంద్రపురి అని చెప్పారట. అంటే ఇక్కడ ఆ ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ, వర్షానికి ఆ నీటిలో తడుస్తూ, అలాగ నేను ఎన్నో రోజులుగా ఇక్కడ ఉన్నాను, నన్ను ఎవ్వరూ వెలికి తీయడం లేదు అని చెప్పి మాయమైపోయారు. ఎందుకు అలాగ బృందావనంలో భగవంతుని యొక్క విగ్రహాలన్నింటినీ అలాగా పొదల్లో, మట్టిలో పూడ్చబడి ఉంటాయి అంటే, అప్పుడు మొఘల్ సామ్రాజ్యపు నవాబులు ఔరంగజేబు ఎక్కడ భగవంతుని విగ్రహాలు ఉంటే కూడా వాటినన్నింటినీ వాళ్ళు తీసుకొచ్చేసేవారు దండయాత్ర చేసి. అంటే వజ్రనాభుడు, అదే కృష్ణ భగవానుని యొక్క మునిమనవుడు భగవంతుడు అంతర్ధానం తర్వాత చక్కగా వాటినంతా ప్రతిష్ఠించారు. కానీ ఎక్కడెక్కడ ప్రతిష్ఠించారో వాటిని అన్నింటినీ ఈ విధంగా చేసేసరికి నిజమైన విగ్రహాలన్నింటినీ గోస్వాములు వాళ్ళందరూ కూడా ఆ మందిర అంటే బృందావనం యొక్క అడవి ద్వారం గుండా వాటి నుంచి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు చక్కగా బార్డర్ రాజస్థాన్లోని జైపూర్లో కరౌలి అనే ప్రాంతాలలో రాజుకిచ్చి అక్కడ ప్రతిష్టాపన చేసేసారు. ఇక ఇక్కడ కొన్ని రోజులు దండయాత్ర తర్వాత మళ్ళీ వీళ్ళు భూప్రతిష్ఠ చేశారంట. మళ్ళీ కూడా తిరిగి అదే విగ్రహాలను బృందావనంలో అన్నీ చేశారు. మనం నిజమైన విగ్రహాలను చూడాలి అంటే మనం రాజస్థాన్కి వెళ్ళి చూడవచ్చు. ఆ విధంగా అనేసరికి ఉదయాన శ్రీల పురి లేచి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ తీసుకొని వెళ్ళి ఆ పొదలో చూడగా తవ్వగా అక్కడ నిజంగా విగ్రహం దొరికింది. ఆయనే శ్రీ గోపాలుడు. ఇతని పేరే అదే ఇక్కడ గోవర్ధనగిరిలో ఆ పొదలో ఆయన దొరికారు. శ్రీనాథ్ జీ అని కూడా అంటారు. ఈయనే శ్రీ గోపాలుడు అంటే ఆయన కలలో వచ్చినటువంటి ఆ బాలగోపాలుడే. తర్వాత ఆయనకి చక్కగా ఏం చేశారు, అందరూ చేరి ఉత్సవం చేశారనమాట. ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి ప్రతిష్ఠించి ఇలాగా 900 కలశాలతో గోవింద్ కుండ నుంచి నీటిని తీసుకొచ్చి ఆ విగ్రహానికి అభిషేకం చేశారట. అభిషేకం తర్వాత చక్కగా తైలంతో కూడా మర్దన చేసి మళ్ళీ నీటితో అభిషేకం చేశారు. తర్వాత 5 పంచద్రవ్యాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ఫలాలు వాటిని అన్నింటితోనూ అభిషేకం చేశారు. తర్వాత ఎన్నో ఎన్నో రకాలైనటువంటి పిండి వంటలన్నింటినీ తయారు చేసి అన్నకూట ఉత్సవము అని చెప్తారు. అంటే అందరు కూడా ఇంటి నుంచి అన్నాన్ని తీసుకొచ్చి అక్కడ అలాగే పోసి తర్వాత పదార్థాలని అన్ని పెడతారు. ఈ శ్రీ గోపాలుడు ఎన్నో రోజులుగా అక్కడ భూస్థాపితమై ఉన్నారు కదా. ఇప్పుడు చక్కగా అభిషేకం చేసి ప్రతిష్టాపన చేసేసరికి అన్ని ప్రసాదాలను ఆనందంగా ఆయన ఆరగించారట. ఆ విధంగా ఆ ఉత్సవము చక్కగా చేశారు. ఎప్పుడైతే శ్రీ గోపాలుడు అక్కడ గోవర్ధనగిరిలో వెలసాడు అని తెలిసేసరికి ఇక చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు అందరు కూడా తండోపతండాలుగా వచ్చారట.
చాలా రోజులు ఉత్సవాలను చేశారు. కరతాళాలతో, మృదంగ వాయిద్యాలతో, హ్మ్, చక్కగా నృత్యాలతో, కీర్తన చేస్తూ, ఆనంద పరవశంతో ఆ ఉత్సవాల్ని చాలా రోజులు చేశారట. ఆ విధంగా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. శ్రీల మాధవేంద్రపురి నిత్యము శ్రీ గోపాలునికి పూజలు చేస్తూ, ఆరాధిస్తూ, చుట్టుపక్కల వారు అందరూ వచ్చినప్పుడు వారికందరికీ కూడా భక్తి విధానాన్ని తెలియచేస్తూ ఆనందంలో ఉన్నారు. ఇప్పటికీ మనము బృందావనం వెళ్ళినప్పుడు గోవర్ధనగిరి పరిక్రమ చేస్తే ఆ పరిక్రమలో మనము ఈ శ్రీనాథ్‌జీ, శ్రీ గోపాల్ మందిరాన్ని మనము దర్శించుకోవచ్చు. సరిగ్గా మేము గోవర్ధనగిరి పరిక్రమ చేస్తున్నప్పుడు ఈ మందిరానికి చేరుకున్నప్పుడు చాలా పెద్ద విగ్రహము పెరుగుతో అభిషేకం జరుగుతున్నదనమాట. ఎంత కన్నుల విందుగా అనిపించిందో! అక్కడే కూర్చుండిపోయాం మేము. ఆ విగ్రహంకి అభిషేకం అంతా చూసుకొని తిరిగి పరిక్రమను మొదలుపెట్టాము. ఆ విధంగా అక్కడ మాధవేంద్రపురి 2 సంవత్సరాల పాటు శ్రీనాథ్‌జీకి చక్కగా ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఆయనకు రాత్రి కలలో శ్రీ గోపాల్‌జీ ఆయన కలలో కనిపించి, "ఓ మాధవేంద్రపురి, నాకు ఇక్కడ వాతావరణము చాలా వేడిగా ఉంది. కాబట్టి నాకు చందన లేపనం చేయండి. నా శరీరమంతా తాపంతో ఉన్నది వేడి వలన. చందనాన్ని పూర్తిగా నాకు లేపనం చేయండి. ఆ చందనము మంచి చందనం కావాలి అంటే నీవు వెళ్ళి హ్మ్, పూరి జగన్నాథ్, ఒరిస్సా స్టేట్ పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళి ఆ చందనాన్ని తీసుకురావాలి" అని అప్పగించారు. చూడండి, భగవంతుడు లీల కాకపోతే ఆయన వయసు 90 సంవత్సరాలు పైచిలుకు. ఆ ఏజ్‌లో ఆయనకు ఈ పనిని అప్పగించారు. అంటే ఆయన భక్తిని ఎలాగా ఆయన ప్రస్ఫుటం చేస్తారు అని దీనిని తెలుసుకోవడానికి ఆ లీల జరిగింది. వెంటనే మాధవేంద్రపురి గారు, "నేను వెళ్తాను. వెళ్ళి నీకు చందనం తీసుకొచ్చి నీకు చందన లేపనం చేస్తాను" అని బయలుదేరారట. మొదట ఆ కాలంలో ఇప్పటిలాగా ఏవి సౌకర్యాలు లేవు. బస్సు ఉన్నదా? ఫ్లైట్స్ ఉన్నాయా? లేకపోతే ట్రైన్ ఫెసిలిటీ ఉన్నాయా? హ్మ్. అలాగ ఏమీ లేవు. నడుచుకుంటూనే వెళ్ళాలి. ఆ ఏజ్‌లో తోడు ఎవ్వరు లేకుండా అలాగా నడుచుకుంటూ ఆయన బయలుదేరారు. బయలుదేరి మొదట బెంగాల్ స్టేట్‌కు చేరుకున్నారనమాట. బెంగాల్‌లో ఎక్కడ వెళ్లారు ఆయన? శాంతిపూర్‌కు వెళ్లారు. శాంతిపూర్‌లో ఎవరున్నారు? శ్రీల అద్వైత ఆచార్యులు ఉన్నారు. అద్వైత ఆచార్యులు చాలా ఆనందపడిపోయారు. ఎందుకంటే అద్వైత ఆచార్యుల వారి వల్లనే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు ఆవిర్భావం జరిగింది. ఆయన ప్రతిరోజు శాలిగ్రామ శిలలకు పూజ చేయడం వలన, రోజు హరినామాన్ని చెప్తూ పిలవడం వలన ఆయన రావడం జరిగింది. కాబట్టి అలాంటి శ్రీల అద్వైత ఆచార్యులు మాధవేంద్రపురి గారిని చూసి చాలా ఆనందపడిపోయి ఆ శాంతిపూర్‌లో ఆయన కొన్ని రోజులు అక్కడ ఉండగా ఆయన మాధవేంద్రపురి ద్వారా దీక్షను తీసుకున్నారనమాట. ఇప్పటికి కూడా మనము మాయాపూర్ వెళ్ళినప్పుడు, శాంతిపూర్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు మాధవేంద్రపురి యొక్క ఆయన దీక్ష ఇచ్చిన ప్రాంతాన్ని, తర్వాత గురువుగారి యొక్క గురు పూజోత్సవాన్ని మాధవేంద్రపురి గారు అదే సారీ అద్వైత ఆచార్యులు గారు చాలా ఘనంగా చేస్తారు. ఆ పూజను ఎన్నో లక్షల మంది అక్కడికి వస్తారట ఆ గురు పూజోత్సవం రోజు. ఆ విధంగా ఆయన బయలుదేరి తర్వాత ఒరిస్సాకు అదే బయలుదేరారు. అలాగా ఆయన బయలుదేరుతూ వెళ్ళి ఒక చోట మార్గ మధ్యంలో రెమూనా అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఆ రెమూనా ప్రాంతంలో శ్రీ గోపీనాథ్ మందిరం ఉన్నది. ఆయనకు ఆ మందిరానికి వెళ్ళేసరికి చాలా ఆనందమయ్యి అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే గోపీనాథుడికి పూజ జరుగుతూ ఉన్నది. ఆ మందిరంలో శ్రీ గోపీనాథునితో పాటు శ్రీ మదనమోహన విగ్రహము, శ్రీ గోవిందజీ విగ్రహము 3 ఉన్నాయి. మనం మాయాపూర్ పరిక్రమ చేసేటప్పుడు అక్కడ మనము ఈ విగ్రహాలను కూడా చూడవచ్చు.
మందిరాన్ని కూడా. అక్కడ వెళ్ళి ఆయన చక్కగా అక్కడ ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, గోపీనాథ్‌జీకి అక్కడ బ్రాహ్మణులు చక్కటి పాయసాన్ని ప్రసాదంగా పెడతారు. అది పాయసము అని చెప్పకూడదు. అంతటి అమృతము, అమృతంలాగే ఉంటది. చిన్న కుండలలో ఇస్తారనమాట. దానిని అమృత కేలి అని కూడా అంటారు. అంటే పాయసాన్ని చక్కగా కాచి తర్వాత అందులో చక్కెర వేసి అంత తీయగా ఉంటది. అమృతంలాగా ఉంటది. దానిని కరెక్ట్‌గా ఆ సమయానికి బ్రాహ్మణులు 12 కుండలలో ఆ ప్రసాదాన్ని ఉంచి ఆయనకు భోగా అర్పించడానికి తీసుకొని వెళ్తున్నారు. మాధవేంద్రపురి అన్ని విషయాలు ఆ బ్రాహ్మణుని దగ్గర తెలుసుకున్నారట. ఇక్కడ పూజా విధానం ఏమిటి? ఏం ప్రసాదం చేస్తారు? పెడతారు అని అడిగినప్పుడు అన్నీ వివరంగా చెప్తున్నప్పుడు ఆ అమృతకేలి అనే ఆ పాయసం గురించి చెప్పినప్పుడు ఆయనకు అలాగే ఆశ్చర్యం అనిపించిందట. ఇంతటి అంతటి అమృతమైనటువంటి ఆ పాయసాన్ని మనకు కూడా ఒక కుండలో ఇస్తే మనం కూడా దానిని రుచి చూసి అలాంటి అమృతకేలి పాయసాన్ని మనము శ్రీ గోపాల్జీకి కూడా మనము తయారు చేసి పెట్టవచ్చు అని మనసులో అనుకున్నారట. అంటే అక్కడ భోగా ఇంకా అర్పించలేదు భగవంతునికి. ఈయన కోరుకున్నారు. వెంటనే అక్కడ భోగా చేస్తున్న సమయంలో ఈయనకు అయ్యో! నేనెంత అపరాధం చేశాను. భగవంతునికి ఇంకా అర్పించక ముందే నేను నాకొకటి దొరికితే ఎంత బాగున్ను అని కోరుకున్నానే అంటూ గోపీనాథునికి నమస్కరించి అపరాధం చేశానంటూ వెళ్ళిపోయారట. వెంటనే ఈ విషయాన్ని గోపీనాథుడు ఆలకించారు. అక్కడ ఉంచినటువంటి కుండలలో ఒక కుండను తీసి దాచిపెట్టేశారు. అంతవరకు ఆ మందిరంలో శ్రీ గోపీనాథుడిగా వెలిసారు. ఎప్పుడైతే కుండలో నుంచి ఆ పాయసాన్ని దాన్ని తీసి దాచిపెట్టారో అప్పటి నుంచి ఆయనకు పేరు క్షీర చోర గోపీనాథ్. క్షీర అంటే పాలతో చేసినటువంటి ఇది, చోర దొంగతనం చేసింది గోపీనాథ్. క్షీర చోర గోపీనాథ్ అనే ఆ నామాన్ని వచ్చింది. ఇక అందరు కూడా ఆ నామంతోనే ఇప్పటికీ గోపీనాథ్ అనడం కన్నా క్షీరచోర గోపీనాథ్ అంటే ఆ మందిరాన్ని గుర్తుపడతారట. ఆ విధంగా దాచిపెట్టి ఆయన చెప్పారు, నీవు ఒక అదే బ్రాహ్మణునికి కల్లో కనిపించి నువ్వు వెంటనే ఈ కుండను తీసుకొని వెళ్ళి మాధవేంద్రపురికి చేర్చు అన్నారట. ఆ బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజులు నేను ఈ మందిరంలో సేవలు చేస్తున్నాను. ఒక్కరోజు కూడా భగవంతుడు నాకు ఈ ప్రసాదాన్ని ఇవ్వలేదు. అలాంటిది మాధవేంద్రపురికి చేర్చు అన్నారంటే ఆయన ఎంత గొప్ప భక్తుడై ఉంటారు అని వెంటనే ఆ కుండను తీసుకొని బయలుదేరారు. ఈయన ఒక మార్కెట్ ప్లేస్లో వెళ్ళి చేరి ఉన్నారు శ్రీల మాధవేంద్రపురి గారు. అప్పుడు ఈయన ఓ మాధవేంద్రపురి, ఓ మాధవేంద్రపురి అంటూ అరుస్తూ బయలుదేరారు. బయలుదేరేసరికి దగ్గరికి వచ్చేసరికి మాధవేంద్రపురి గారు కూడా భయపడ్డారట. ఎందుకు ఈ పూజారి ఇలాగా అరుస్తూ వస్తున్నారు అని. అప్పుడు ఆ పూజారి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, సాక్షాత్తు భగవంతుడు నీకు ప్రసాదంగా దీన్ని ఇచ్చారు, తీసుకోండి అని అనగా శ్రీల మాధవేంద్రపురి ఆయనకు అలాగే కళ్ళ వెంబడి అశ్రుధారలు ఇదైపోయాయట. నా కోసం భగవంతుడు ఈ ప్రసాదాన్ని ఇచ్చారా అనేసి వెంటనే అక్కడ జనమందరూ గుమికూడిపోయారట. అందరికీ తెలిసిపోయింది విషయము. గొప్ప సాక్షాత్తు ఇలాంటి భక్తుడు ఉన్నాడా అనుకుంటూ అందరూ ఆనందంతో కేరింతలతో ఉంటుంటే ఆయన ఆ ప్రసాదాన్ని తీసుకొని ఇంకా అక్కడ ఉంటే జనాలందరూ కూడా ఇదైపోతారని ఆయన మెల్లిగా వచ్చేసారు. ఆ ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆ అమృతం లాగా ఉన్న ప్రసాదం తిన్నగానే ఆ కుండ ఉంది కదా, అది భగవంతుని సాక్షాత్ చేతులు స్పృశించింది కదా, దాన్ని పారవేయకుండా ఆ కుండను కూడా ముక్కలు ముక్కలు చేసి దానిని పౌడర్ లాగా చేసి ప్రతిరోజు నీటిలో కొద్ది కొద్దిగా వేసి దానిని ఆరగించేవారట. అంటే అంతటి అదృష్టవంతులో చూడండి మాధవేంద్ర గారు. ఆ విధంగా అయిన తర్వాత ఇంకా ఆయన అక్కడి నుంచి బయలుదేరి పూరి జగన్నాథ్ క్షేత్రం చేరుకొని విషయాన్ని చెప్పారు. అక్కడ అందరూ కూడా
ఎంతో అప్పటికే విషయం తెలిసిపోయింది. సాక్షాత్తు కృష్ణ భగవానుడే ఆయనకి ప్రసాదాన్ని ఇచ్చారని వారందరూ ఆయనకి స్వాగతించి, హ్మ్, చందనం యొక్క చందనం దీనిని చెక్కలను, తర్వాత వాటితో పాటు పచ్చ కర్పూరాన్ని అన్నింటినీ కలిపి ఆ చందనం కూడా మలయజ చందనం అంటారు. అంతే, అంతటి శ్రేష్టమైన చందనం చెక్కలు వాటినిచ్చి, ఆయన పెద్ద వయసు కదా, ఆయనతో పాటు ఒక మనిషిని కూడా ఇచ్చి పంపారట ఇంకా ప్రయాణంలో. అలాగా ఆయన నేరుగా వచ్చి మళ్ళీ యమునా దగ్గర శ్రీ క్షీర చోర గోపీనాథుని దర్శించారట. ఎప్పుడైతే దర్శించి ఆనందంతో ఆయన నిద్రపోతున్నారో, ఆయనకి మళ్ళీ భగవంతుడు కలలో వచ్చారు. వచ్చి ఆయన చెప్పారు, ఓ మాధవేంద్రపురి, నువ్వు చాలా కష్టపడుతున్నావు, ఎన్నో కిలోమీటర్లు నా కోసము నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నీ బాధను నేను చూడలేకున్నాను. నువ్వు ఒక పని చెయ్యి, నాకు నువ్వు ఇక్కడే ఆ చెక్కల నుండి ఆ గంధాన్ని తీసి నువ్వు గోపీనాథునికే చందన లేపనం చెయ్యి, నాకు ఆయనకు చేసినప్పుడు నాకు చేసినట్లే అని ఆయనకు ఒక విషయం చెప్పారట. ఇంకా ఆయన అదే, వేరే వాళ్ళైతే కోపగించుకునేవారేమో, ఇంత కష్టపడి నేను తీసుకొచ్చాను, మళ్ళీ నాకు అక్కడికి రావడానికి భాగ్యమే లేదా అనుకునేవారు. కానీ ఈయన మాధవేంద్రపురి ఏ మారు మాట చెప్పకుండా అలాగే గంధాన్ని రాసి ఇది చేసి భగవంతుని గోపీనాథునికి లేపనం చేశారు. వెంటనే అక్కడ శ్రీ గోపాలుడు అలాగ చల్లబడ్డారట. ఆ విధంగా ఇక మళ్ళీ ఆయన గోవర్ధనగిరి బృందావనానికి వెళ్ళడానికి ఆయనకి ఇది లేకపోయింది, ఇక్కడే ఉండిపోయారనమాట. తర్వాత అదే విధంగా ఆ ఆ గోపీనాథుని యొక్క మందిరంలోనే ఉంటూ ఆయన అక్కడే ఇది చేస్తూ ఉన్నారు. తర్వాత ఆయన ఒకసారి మళ్ళీ ఒకసారి బృందావనానికి వెళ్ళారనమాట. అలాగ బృందావనానికి వెళ్ళినప్పుడు ఆయన నిత్యానందుల వారిని కలిశారు. నిత్యానందుల వారిని ఎప్పుడైతే కలిశారో ఆయన చాలా ఆనందపడిపోయారు. ఎందుకంటే గురు శిష్య బంధము అదే. ఆ నిత్యానందుల వారి చూసేసరికి నిత్యానందుల వారు కూడా ఈయనే ఇంకా నా గురువు అని ఆయన ఆలింగనం చేసుకొని ఒకరికొకరు అలాగే అశ్రు నయనాలతో అలాగే ఉండిపోయారట. చుట్టూతో ఉన్న వాళ్ళందరూ ఏమైంది వీరిద్దరికి, ఆ విధంగా ఒకరికొకరు అంతటి ఆనందంలో ఉన్నారు అని ఉన్నారట. తర్వాత మాధవేంద్రపురిని నిత్యానంద ప్రభువుల వారు గురువుగా స్వీకరించారు. ఆ గురువు గారే నిత్యానందుల వారికి కూడా దీక్షనివ్వడం జరిగింది. అంటే అద్వైత ఆచార్యుల వారకు, నిత్యానందుల వారికి, ఇంకా పుండరీక విద్యానిధి ఆయనకు, ఈశ్వరపురి వారికి, పరమానందపురికి, శ్రీరంగపురి, శ్రీరామచంద్రపురి, ఇలాంటి మంచి మంచి శిష్యులందరూ కూడా ఆయనకు ఇదయ్యారనమాట. తర్వాత మాధవేంద్రపురి గారు అక్కడే ఇక్కడ శ్రీ గోపీనాథ్ మందిరానికి వచ్చి అక్కడే ఆయన ఉన్నారు. దాదాపు 120 సంవత్సరాల పైచిలికి ఆయన ఉన్నారట. అక్కడ ఉన్నప్పుడు ఆయన చివరి దశ, ఆ దశలో పూర్తిగా ఆయనకు శ్రీల ఈశ్వరపురి గారే గురువుని ఒక బిడ్డ కన్న తండ్రిలాగా బిడ్డలాగా ఆయన్ని చూసుకున్నారట. ఆ చివరి క్షణాలు ఆ గోపీనాథ్ మందిరం యొక్క సమీపంలోనే మాధవేంద్రపురి యొక్క సమాధి మందిరం కూడా ఉన్నది. మేము ఆ రోజు అలాగా అదే మాయాపూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ మందిరాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా సమయం అయిపోయింది, రాత్రి సమయము. ఆ మందిరంలో ఇంకొక ఆచార్యులు ఉన్నారు, ఆయన చాలా ఏజ్డ్ ఉన్నతను కూడా. కాబట్టి ఆయన ద్వారంని బంధించేసి ఆయన నిద్రపోతున్నారు. మేము వెళ్ళి ఎంత ప్రయత్నించినా ఆ ద్వారాన్ని తీయలేదు. తర్వాత ఎలాగైనా మాధవేంద్రపురి గారి సమాధి చూడాలి అనుకొని అక్కడే ఉన్నాము. తర్వాత ఆ ద్వారం తీసాక వెళ్ళి మాధవేంద్రపురి గారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నాము. చాలా అద్భుతంగా అనిపించింది ఆ ప్రదేశము. అక్కడే అంటే ఆ గోపీనాథుని యొక్క మందిరానికి కొద్దిగా దగ్గరలోనే. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఆ మందిరంలో మేము
అమృతకేలి ఆ పాయసాన్ని తీసుకున్నాము. ఆ రోజు రాత్రి సమయంలోనే మాకు ఒక ఇస్కాన్ మందిరం దగ్గర ఉన్నటువంటి ఇస్కాన్ మందిరంలోనే మాకు భోజన వసతులు ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి భోజనం తింటూ ఉంటే మళ్ళీ మాకు ఆ ప్రసాదము దొరికింది. చాలా అద్భుతంగా, ఎందుకంటే ఒక్కసారి ఆ ప్రసాదం తింటే ఆ రుచిని మనము ఇంకా తినాలి అనే ఆ అనుభూతిని పొందుతాం. అలాగే అనుకుంటూ ఉన్నాము. మళ్ళీ మాకు అదే ప్రసాదం మళ్ళీ దొరికింది. ఆ కుండలను మళ్ళీ ఇంటికి కూడా తెచ్చుకొని ఇప్పటికి కూడా గుర్తుగా అలాగే ఉంది. అలాగా మాధవేంద్రపురి గారు ఆచార్యులు అంటే మనకు ఆ మాధవేంద్రపురి ఆయన నుంచి ఆ గురు శిష్య పరంపర అలాగే కొనసాగుతూ ఇప్పటి గురు మహారాజు అదే జయపతాక స్వామి వరకు కొనసాగుతుంది అంటే ఎంతటి గొప్ప విషయం. అంటే ఎక్కడ కూడా ఆ గురు శిష్య పరంపర ఇది కాకుండా అలాగే కొనసాగుతూ ఉన్నది. ఇదే శ్రీల మాధవేంద్ర పురి వారి యొక్క కథ అన్నమాట. హరే కృష్ణ. మీరు కూడా ఎవరైనా మాయాపూర్ వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రీ క్షీర చోర గోపీనాథ్ మందిరాన్ని దర్శించుకోండి. అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి మాధవేంద్రపురి వారి స్మారక ఇది సమాధి మందిరంని కూడా దర్శించుకోండి. ఇలాంటి ఆచార్యుల వారి సమాధులంతా దర్శించుకోవడం వల్ల ఎంతో మన మన హృదయంలో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా వీడిపోవడానికి, విముక్తి అవ్వడానికి దోహదం చేస్తాయి. అసలు ఆచార్యులు అని నామం చెప్పినప్పుడే మనం ఎంతో అదృష్టవంతులం. ఇంకా వారి గురించి తెలుసుకుంటున్నామంటే ఇంకా ఎంత అదృష్టం చేసి ఉంటే కానీ ఇలాంటి ఇది మనకు దొరకదు. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల మాధవేంద్రపురి వారికి జై. హరే కృష్ణ.